అది ఇది నాకేమో కోపం ఎక్కువ. అప్పటికే జెంట్స్ తో చాలా విసిగిపోయి ఉన్నాను నా లైఫ్ లో. వచ్చి ఇట్లా ఎక్కడికి వెళ్ళాలమ్మా, ఏంటమ్మా అది ఇది అని అడిగితే, మేము ఇట్లా హైదరాబాద్ నుండి వచ్చామండి అది ఇది అని మాట్లాడుకుంటే, సరే మేము హైదరాబాదే, మేము డ్రాప్ చేస్తాము, 60,000 అక్షరాల ఈ కట్టాలమ్మా, నువ్వేం చేయాలి అనేసి. చెడులో మంచి అంటారు చూసా. అరుణ అప్పుడు నాకు ముతూఫ్ లో గోల్డ్ పెట్టాను కదా, వాళ్ళు ఫోను మీది ఆప్షన్ కి వచ్చేసింది గోల్డ్. నాకు ఇంకేమన్నా ఉంది ఇక్కడ, లక్షలకే అనుకుంటుంటే అక్కడ 60, ఇది మనతో అయ్యే పని కాదులే. సరే ఏం చేద్దాం, ఏదన్నా తెలివిగా కొద్దిగా ఏదన్నా ₹1 వెనకేసుకునే ఆలోచన, ఎవరికన్నా సేల్ చేద్దాం. ఈ ఫీల్డ్ లో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇంకా నాకే కాదు, ఏం లేని పొజిషన్. అక్కడికి వెళ్తే ఏదో విఐపి ట్రీట్మెంట్ అంటే, బిజినెస్ కి వచ్చాం కదా, వాళ్ళే కార్ పెట్టి, వాళ్ళే ఇన్విటేషన్స్, వాళ్ళే అంతా, ఇదేంది ఇలా ఉంది, మనకేమో అక్కడ అలా ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది అనేది. సరే వెళ్ళినాం, మనకి తెలిసిన పని. అక్కడ లోపలంతా మనకి కామన్, మనకి ఇక్కడ ఏం చేసామో అక్కడ అదే. తిరిగి ఎప్పుడు మేడం ఏ ఇయర్ లో ఇది వర్క్ స్టార్ట్ చేసింది? 2018 అండి. 16, 17 మంచి టెన్షన్స్ టైమ్. 17 పోదాం అనుకున్న టైము. 18 ఫుల్, 18, 19 తిరిగి చూసుకోలేదు. నేను భయపడినన్ని రోజులు కొంచెం ట్రావెలింగ్, ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు, లేకపోతే అసలు నన్ను ఎంతసేపటికి సింగిల్ గా వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఎందుకంటే నువ్వు ఒక్కదానివే ఉండాలి, నీకు అది ఉంది, నువ్వు సింహాన్వి. నాకు ఎప్పుడు ఒక మాట, నిన్ను బై మిస్టేక్ దేవుడు అబ్బాయిగా అంతా పుట్టించేసి లాస్ట్ లో అమ్మాయిని చేశారు కానీ నువ్వు అబ్బాయివే అంటుండే. చాలా బాగా సపోర్టివ్ గా ఉంటుండే నాకు. ప్రసాద్ గౌడ్ గారు, హరిప్రసాద్ గారు, ఆయన కూడా చాలా. వాళ్ళిద్దరు ఇప్పుడు లేరు, చనిపోయారు బ్రదర్స్. కరోనాలో ఆయనేమో ముందు చనిపోయారు హరిప్రసాద్ గారు, కరోనా వచ్చి. వీనేమో కరోనా టైం 2 times వచ్చి సెట్ అయ్యారు, తర్వాత హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. వ్యాక్సిన్ ఏదో సమ్ ప్రాబ్లం అంటున్నారు, మరి కరెక్ట్ రీజన్ మనకైతే తెలియదు కానీ హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. ట్రాన్సాక్షన్స్ క్లియర్ అమ్మా ఇద్దరికి, ప్రసాద్ గారితో గానీ చాలా క్లారిటీ. అసలు ఎంత దరిద్రం అంటే చూడండి, బాగా సెట్ అయ్యాం, బాగుంది లైఫ్ మంచి. ఇంకేంటి, ఇల్లు 60 lakhs ఇన్వెస్ట్ చేస్తే అది క్లియర్. 60 lakhs ఏంటండి, 100 కోట్లకి వెళ్ళిపోయింది బిజినెస్. 60 లక్షలు కట్టలేని వాళ్ళం, 100 కోట్ల ట్రాన్సాక్షన్ అయింది మా ఇద్దరి మధ్యలో. ఒక పెన్ను లేదు, ఒక పేపర్ లేదు. నమ్ముతారా మీరు ఇస్తారా ₹1,00,000 పెన్ను పేపర్ లేకుండా? నేనైతే ఇవ్వను. నేనైతే ఇప్పుడు ఇంత చేసినా నేను ఇవ్వను. నేను అస్సలు మనుషుల్ని ఆల్రెడీ మనుషులు నమ్మడం మానేశాను మేడం. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంటున్నా. అంటారు గాని మళ్ళీ ఎవరన్నా బాధ అంటే మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే, ఎవరన్నా కష్టం వచ్చిందని ఇలా అడగగానే 500 నోటుకి తగ్గదు అని చెప్పేసి, దేవుడు ఇచ్చిన వరకు బానే ఉన్నాం, బానే ఇచ్చినాం అనుకుంటున్నా. అంతా బానే సెట్ అయిపోయాం రా బాబు. ఇంకేంటి, ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ పైన లోన్ క్లోజ్ చేసుకున్నాం అన్ని అన్న టైంలో అంకుల్ చనిపోయారు. బానే ఉంది, ఆయన చనిపోయారు. ఏంటి పరిస్థితి? సరే చనిపోయారు, మనం బిజినెస్ రొటేషన్ లో ఉన్నాం. రొటేషన్ ఉన్న అమౌంట్ ని మనం తీసి ఇవ్వడం అంటే పర్లేదు. మనం కోళ్ల పందాలని ఇటు అటు మొత్తం లాగిచ్చేవాళ్ళం. సడన్ గా ఆయన చనిపోయారు, ఏం చేయాలి? పేమెంట్ ఎలా ఇప్పుడు ఏంది, ఎట్లా అయిపోయింది? ఆయన అతి మంచితనం అంటారు చూసారా, సేమ్. నేనేమో లక్షల్లో మోసపోయాను, ఆయన కోట్లలో ఇబ్బంది పడ్డారు. ఎట్లా అయిపోయిందంటే, ఆయన సడన్ గా చనిపోయారు. ఎవరు అనుకోలేదు కదా, హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. నేను ఆ ముందు రోజే మేమిద్దరం గోవాకెంచి వచ్చాం. ఈ రోజు నైట్ వచ్చాం, నెక్స్ట్ డే నైట్ ఆయన లేరు. ఎలా ఉంటుంది సిచ్యువేషన్, నా పరిస్థితి అప్పుడు? మా నాన్నగారి కన్నా ఎక్కువ వార్నింగ్ ఉంటుండే. డైలీ గంటలు ఫోన్లు మాట్లాడుతుండే నేను. లేరు, సరే ఓకే. లేకపోతే మీరు బాడీ అక్కడ ఉంది, అమౌంట్ కట్టాలి. అప్పులోళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. ఇచ్చే వాళ్ళేమో ఏం మాట్లాడతలేదు, తీసుకున్న వాళ్ళేమో వచ్చి గొడవ చేస్తున్నారు. డెడ్ బాడీని కూడా మీరు తీయడానికి లేదు, అట్లా ఇట్లా. ఆ టైంలో నేను ఏం ఆలోచించాలి? డబ్బులు నేను ఇప్పుడు ఇవ్వలేనని ఆలోచించాలా, లేదు అసలు నేను ఈ పొజిషన్ లో ఉండాలి, ఆయన పడుకున్న పొజిషన్ లో నేను ఉండాలి. ఆ నుంచి ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం ఆలోచించాలి? ఆ టైంలో నేను ఏం చేయాలి? అందరు ఏమంటారు, ఎందుకు బిజినెస్ చూసుకొని తీసి డబ్బులు ఇవ్వన్నారు. నన్ను చాలా తిట్టారు చాలా మంది. నేను ఆ టైంలో ఆలోచించుకోకుండా నాకు తెలిసిన వరకు అప్పులోళ్ళకి చెప్పాను, నా దగ్గర 120 ఉంది, అప్పటికి 120 కోట్లు ఉంది నా దగ్గర. ఆయన డబ్బులు నా దగ్గర ఇంత ఉంది, నేను ఇస్తా అంటే, ఎప్పుడు ఇస్తావు? ముందు ఈ కార్యక్రమం అవ్వనివ్వండి,
అంటే ఆయన కార్యక్రమం అయిపోతే మాకేముంటది బూడిదా అనేసి అని అన్నారు. నేను రాసిస్తా మీకు కావాలంటే. ఆయన 11th డే కర్మ ఉంటుంది కదా, ఆ డే వరకు మేము ఇచ్చేస్తాము. 120 CR 11 days లో అయిపోయిందా మ్యామ్? అడ్జస్ట్ 8 days 9 days లో కంప్లీట్ చేసాం దేవుడి దయతోటి. ఓకే. టేబుల్స్ ఇప్పుడు ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. మరి ఆ మనోహర్ బిజినెస్ అయిపోయింది కదా. బిజినెస్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, డబ్బులు వస్తున్నప్పుడేమో నొప్పి తెలీదు మనం ఎంత తీసి ఇస్తున్నా. ఒకటేసారి బిజినెస్ ఆపేసి డబ్బులు ఇచ్చాం. అప్పటికే ఇంట్లో అందరూ అనేదే, నువ్వు ఇప్పుడు బిజినెస్ ఆపి అక్కడ కడుతున్నావు, తర్వాత నువ్వు ఎంత ఇబ్బంది పడతావు ఆలోచించంటే. ఈ తర్వాత ఇష్యూ తర్వాత అసలు ఇప్పుడు ఆయన మనకి హెల్ప్ చెప్తే బిజినెస్ లేదు, నేను లేను, ఇల్లు లేదు, ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఏం లేదు, నాగమనే లేదు. ఇంక ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాం? నువ్వు ఆలోచించడానికి రీజనే లేదు కదా. ఇక సరే ఏమన్నా కానీ అని చెప్పి నాకు నేను నా పిచ్చే నాకు కాపాడుతుంది అంటారు చూసారా, అలా నాకు గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఇది తీసుకుపోయి షాప్ లో పెట్టి చక్కగా గోల్డ్ షాప్ లో ఫస్ట్ స్టార్టింగ్ బిజినెస్ నుంచి గోల్డ్ అంటే నాకు గోల్డ్ చాలా ఇష్టం అండి. చాలా కొంటాను, చాలా వేసుకుంటాను. అలాగే అవసరం వస్తే ఒక్కొక్కసారి మంగళసూత్రాలతో సహా పెడతాను. అది నేను అంటారు అందరూ, నువ్వు మంగళసూత్రాలు అంత ఈజీగా ఎవ్వరం తీయం. భర్త అనేవాడు మనసులో ఉండాలి. ఒక పసుపు కొమ్ము కట్టుకున్న అది ప్రేమే, భర్తనే. మంగళసూత్రాలు బంగారం వేసుకుంటేనే ప్రేమ కాదు, పెళ్లి కాదు. పసుపు తాడు వేసుకున్న భర్తే. ఇప్పుడు అలంకారానికి బంగారం గాని, ఇప్పుడు బయటకి ఇప్పుడు నా పిల్లల కడుపు నిండా అన్నం తిన్నారనుకో, అదే నాకు బంగారం. నాకు వీళ్ళందరూ ఏం తెచ్చిచ్చారేంటి ఏడ్చినప్పుడు? ఎవ్వరు ఇవ్వలేదు కదా. నాకు దేవుడు చూసుకున్నాడు, దేవుడికే ఇస్తాను. అలా నేను మొత్తం అంతా అక్కడ టేబుల్స్ లో బిజినెస్ అంతా ఆ రోజు ఒక 4-5 రోజులు బిజినెస్ ఇన్కమ్ అంతా అవన్నీ తీసి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంచెం అప్పు చేసి అలా ఇలా మొత్తానికి ఏదో చేసి ఆ టైం బిన్ 90 కోట్లు 8 రోజుల్లో కంప్లీట్ చేసాం. మిగతా దానికి టైం తీసుకున్నాం, ఎందుకంటే అప్పటికే అయిపోయింది. ఇంకా ఉన్నాయి అన్ని తీసేసాము. ఇంకా 40 కోట్లు కొంచెం ఇబ్బంది పడ్డాము. సరే మొత్తానికి ఏదైతే ఏంది 11 రోజుల్లో కంప్లీట్ చేసేసాం. టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ బిజినెస్ ఏంటి? నాకేంటంటే ఉన్న అలవాటు, ఎప్పుడైనా ఏదైనా ఒకటే పడవ మీద నడవాలి. 4-5 ఫైనాన్సులతో చేతులు పెట్టడాలు, లేదు ఇక్కడ తీసుకుందాం అక్కడ, ఏది లేకపోవడం నన్ను చాలా దెబ్బతీసింది. చూడండి, నాకు ఏదైనా అడిగితే ఫైనాన్స్ అంకుల్ ఇస్తాడు. ఎంత సింపుల్ గా తెలుసా? ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకుంటున్నాం కదా, అంకుల్ నాకు ఒక 5 కోట్లు కావాలి అంటే, ఆ మాట చెప్పి నేను అయిపోయేలోపు నాకు అకౌంట్ లోకి వచ్చేది. ఇంకొక కళ్ళే ఆలోచన రాదు కదా. ఎంతమంది ఇంటికి మేము కూడా ఒక 20 లక్షలు పెడతాం, 30 లక్షలు పెడతాం, మాకు తిప్పియండి కొంచెం బిజినెస్ లో, మీరు రొటేషన్ పెట్టుకొని మాకు కొంచెం ఇస్తే మేము తింటామంటే కూడా వద్దొద్దు, ఏమనుకోద్దు, ఆ భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం. అట్లా ఉన్న రోజులు కాస్త ఇక్కడ ఇచ్చినాక మాకు రొటేషన్ కి డబ్బులు లేకుండా అయిపోయింది. సిచ్యువేషన్ చాలా వరస్ట్ అయిపోయింది. ఆ టైం నాకు లైఫ్ ఏంటన్నది మళ్ళీ ఇంకోసారి సెకండ్ లైఫ్ అంటారు చూసారా, లైఫ్ ఏంటి, మనుషులు ఏంటి అన్నది అప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. అప్పటిదాకా కొంచెం గొప్ప మనుషుల మీద నమ్మకం ఉంటుండే, అయిపోయింది. బిజినెస్ ఇలా ఉంది, రొటేషన్ ఉంది, అంతా అకౌంటే. అసలు క్యాష్ అన్నది నడవదండి. మొత్తం మాకు ఎట్లా అంటే ప్రతి రూపాయికి ఐటీ రిటర్న్స్ కడతాం, ప్రతి రూపాయికి. అంత అన్ని ఉన్నాయి. కానీ ఎవరినన్నా మనం ఫైనాన్స్ అడిగామనుకో, ఆహా క్యాషినోనా, ఆహా, అసలు అదొక టైప్ లో మాట్లాడేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు. అసలు ఏందో అర్థమయ్యేది కాదు. నాకేమో ఏదన్నా మొహం మీద మాట్లాడడం కదా, నువ్వెంతరా బాబు పోయిరా, అట్లా చాలా బాధపడి పడి 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 మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు కొంచెం ఒక 1 year నుండి మళ్ళీ స్టెబిలిటీలోకి ఉన్నాం అన్నమాట. మేడం ర్యాపిడ్ ఫైర్ మ్యామ్, ఎస్ ఆర్ నో, లేకపోతే తొందరగా ఎట్లా ఆన్సర్ చెప్పేసేయాలి. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మ్యామ్? మా పిల్లల్ని మంచిగా పెంచాను అనుకుంటున్నా, అదే అనుకుంటున్నా. బిగ్గెస్ట్ మిస్టేక్? బిగ్గెస్ట్ మనుషుల్ని నమ్మడం. ఓకే. మీరు ఉండేదంతా క్యాసినో లైఫ్ సైడే కదా, డ్రింకింగ్ అలవాటు ఉందా? అటువంటి ఆడి జోలికి వెళ్ళాం. పానకం బాగా అవుతాం. పానకం మీన్స్ దేవుడికి మనం ప్రసాదం పెడతాం కదా, పానకం. ఓకే, అది బాగా తాగుతాం. ఇది మనకు అంత అలవాటు కదా, అసలు దాని జోలి పోము. ఓకే, ఆల్మోస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ లోనే చూసాం మేము. మోడర్న్ డ్రెస్సెస్ కూడా ఇష్టమేనా? ఇష్టం అనేం లేదు, కానీ కంఫర్ట్ కోసం వేస్తాం. వేస్తారుగా? ఓకే, డన్. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ లా
క్యాష్ ఎంత తెచ్చి పెట్టాలంటే ఎంత పెట్టగలుగుతారు నేనా ఆన్ ద స్పాట్? ఇప్పుడు ఆన్ ది స్పాటా మీకు బట్టి చూపియాలా? ఎంత? ఏం లేదు, 100 రూపాయలు కూడా లేదు. ఇప్పుడు కాకపోయినా ఆల్ ఆఫ్ సడన్ లా 1 డే 1 అవర్ కావాలంటే క్యాష్ అంటే కష్టం అండి అసలు, మీరు ఆలోచన లేదు అందులో. 100 రూపాయలు కూడా పెట్టలేము. ఓకే, బ్యాంక్ అయినా ఒక 2 లక్షలు ఇస్తే పెట్టగలుగుతామేమో అంతే. అకౌంట్ లో అయితే ఆన్ ది స్పాట్ ఒక 20-30 lakhs దాకా చూపించగలుగుతాం. గోల్డ్ ఎన్ని తులాలు ఉంది మేడం మీ దగ్గర? ఒక 4.5 kg ఉండొచ్చు. 4.5 kg. 4.5 kg. ఇప్పుడు ఫ్యామిలీనా లేదా క్యాష్ అంటే దేన్ని చూస్ చేస్తారు? ఫ్యామిలీ, అందులో అసలు డౌట్ ఏం లేదు. ఫ్యామిలీ, బిజినెస్ అయినా ఆర్ ఎల్స్ క్యాష్ అయినా ఏదైనా ఫ్యామిలీయే. ఫ్యామిలీయే ఫస్ట్. ఫ్యామిలీ. పబ్స్ కల్చర్ ఇష్టమా మేడం? స్పెండ్ చేస్తారా టైం? ఏమైనా ఇష్టం అంటే ఏం లేదు కానీ ఫ్రెండ్స్ తో సరదాగా, మా హస్బెండ్ తో సరదాగా, మా పిల్లలతో వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్. బట్ సిచ్యువేషన్ అయితే కొన్నిసార్లు క్లయింట్స్ తో కూడా మీట్ అవ్వాల్సి వస్తుంది. అసలు లేదు, క్లయింట్స్ తో వెళ్ళను, అంత అవసరం నాకు లేదు. నేను బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ వరకే అంతే. వాళ్ళతో పబ్కి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? జనరల్ గా ఎవరితో అయినా, బట్ కల్చర్ పబ్స్ కి వెళ్తా? లేదు లేదు, ఓన్లీ ఫ్యామిలీతోనే. ఫ్యామిలీతో అయినా? ఫ్యామిలీ, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఇంకొకటి, నెక్స్ట్ సీక్రెట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? మా లక్ష్మక్క. సీక్రెట్ ఎలా అవుతుంది? నాకు సీక్రెట్ అయినా ఏదైనా ఒక్కటే, ఇంకా 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 మళ్ళీ దానికి బాయ్ ఫ్రెండ్ అన్నా ఎవరైనా ఇంకా అక్కనే. ఓకే, అన్ని A to Z. లక్ష్మక్క, జాను, వీళ్ళిద్దరు బాగా. ఇంకొకటి, పూజలకి డబ్బులు బాగా ఖర్చు పెడతారంట కదా మ్యామ్, 6 to 7 lakhs. అది షో ఆఫ్ కోసమా లేదా దేవుడికి నేను ఇవ్వాలి అని చెప్పేసి పెడతారా అని? అంటే షో అప్ అంటే, నేను ఇందులో ఒక విషయం మీకు చెప్తా వినండి. నేను గోవాకి వెళ్ళిన కొత్తలో నాకు వచ్చిన ఇన్కమ్, నేను అప్పు తీర్చినాక నాకు ఫస్ట్ ఇయర్ ఇన్కమ్ 1 CR వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి నేను వెంటనే ఇషా ఫౌండేషన్ కి, మనకి అందరికి కోయంబత్తూర్ ఐడియా ఉంది కదా, మ్యాంగ్లూర్ లో పెట్టారు. అప్పుడప్పుడు డెవలప్ అవుతుంది, నాగప్రతిష్ఠ చేయాలి. మొత్తం అమౌంట్ నేను అక్కడే ఇచ్చేసాను. నాకంటూ నేను ₹1 ఏమి ఉంచుకోలేదు. 1 CR. నాకు వచ్చిన అమౌంట్ అంటే అసలు నా లైఫే లేదనుకున్నాను, వచ్చింది. సో ఇది నాకు అన్నారు, అప్పుడు తీసుకెళ్లి ఇచ్చేసాను. అట్లా ఏదో అది దేవుడి మీద ఉన్న ఒక పిచ్చి అభిమానం. అంటే మనుషుల్ని నమ్మాను, చీట్ చేశారు, కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు కదా. సో అది నాకు చేతనైంది నేను చేస్తాను అంతే, అంతకు మించి వేరేం లేదు. డబ్బులా నేనేం చూడనది, అందరూ అది డబ్బు అంటారు, కానీ నాకు ఆయన ఇచ్చారు, ఆయనకి ఇస్తున్నా. కొద్దిగా ఇస్తే మళ్ళీ మనకు చాలా ఇస్తారు కదా. డబ్బులు అప్పు ఎంత వరకు ఉండొచ్చు మన దగ్గర? అప్పులు ఉండొచ్చు, ఒక 5-6 కోట్ల అప్పు ఉండొచ్చు. 5-6 కోట్ల వరకు. అంతే. ఇన్కమ్ కూడా? ఇన్కమ్ కూడా ఉండొచ్చు. ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. ఇన్కమ్ కూడా ఒక 10 వరకు ఉండొచ్చు అనుకుంటా, ఎవ్రీ ఇయర్. ఓకే. బంజారా హిల్స్ లో అఫోర్డ్ చేసేటంత ఉన్నా గానీ ఇక్కడే ఉండాలనుకుంటారా, అక్కడికి వెళ్ళాలని అనుకుంటారా? నేను ఇల్లునైతే అయితే వదిలిపెట్టనండి. ఒకవేళ ఇక్కడ ఉన్న బంజారా హిల్స్ లో అఫోర్డ్ చేయగలుగుతారు కదా, మీన్స్ అక్కడికి ఎప్పుడైనా నేను వెళ్ళి కొనుక్కోగలను, అక్కడ ఉండగలను. కానీ నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం, ఇది మీ అందరికి ఇల్లు, నాకు ఇది చాలా వాల్యుబుల్ అనమాట. ఇది నా కష్టం చూసింది, నా సుఖం చూసింది. కష్టం టైంలో కూడా నన్ను వదిలి వెళ్ళలేదు. అందుకని ఇది అంటే నాకు, నా పిల్లలు చిన్న దగ్గర నుండి మా పెద్దబాబు చాలా ఇష్టపడి నా ఫస్ట్ ఇల్లు, దీన్ని నేను వదులుకోను. నేను బంజారా హిల్స్ లో మా పిల్లలకు కొంటానేమో, పోయి వాళ్ళు ఉంటారేమో, కానీ మళ్ళీ నన్ను చూడాలి అంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే, మా పిల్లలు ఇక్కడ రావాల్సిందే. అట్లా క్యాసినో ఫీల్డ్ లో మనం తెలంగాణ ఇలా న్యూస్ లో ఎక్కడ విన్నా చికోటి ప్రవీణ్ గారు అని వింటాము. ఏమన్నా ఐడియా ఉందా మ్యామ్? కలుస్తుంటారా? తెలుసు, ప్రవీణ్ గారు తెలుసు నాకు. మీది అదే ఫీల్డ్ కదా, కలుస్తుంటారా? తెలుసు, బట్ ప్రవీణ్ గారు ఏంటంటే మనకి బిగ్ డాడీలో చేస్తారు ఆయన. ఓకే. మనదేమో ఇక్కడ అన్నమాట. మనకి బిగ్ డాడీలో కూడా ఉన్నాయా? ఉన్నాయి, కానీ నేను ఎక్కువ వెళ్ళాను, నేను మెజెస్టిక్ లో ఎక్కువ ఉంటాను. ఓకే. కాకపోతే ప్రవీణ్ గారు బాగా తెలుసు. మేము అంతే తొందరలో ఒక లేడీ కెసినోగా అట్లా చికోటి గారు, ప్రవీణ్ గారు పేరు ఎలా విన్నామో అలా వినగలుగుతామా? మణి నాగమణి గారి పేరు మేబీ కెసినోలో వినలేకపోవచ్చేమో, గానీ ఇక్కడ దేవుడి విధంగా అయితే వినగలుగుతారు. దేవుడి విధంగా దాంట్లో నేను ఎప్పుడు ఏది చేసినా ఫ్యామిలీ గురించే చేశాను. సో నాకు అది బిజినెస్ అనేది ఒక జాబ్ అంతే, దాంట్లో నాకు పేరు అవసరమే లేదు. ఎందుకంటే నేను పేరు కోసం చేయలేదు, నా ఫ్యామిలీని బతికించుకోవడానికి చేశాను కాబట్టి దాంతో నాకు అంత పేరు అవసరం లేదు. కానీ దేవుడి గురించి అయితే మాత్రం నేను పేరు కావాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసే దాన్ని బట్టి ఇంకా నలుగురు చేస్తారు, మన దాంట్లో యూనిటీ లేదు పూజల విషయంలో. సో నాకు ఆ యూనిటీ కావాలనేసి చేయాలనుకుంటున్నాను. బిగ్గెస్ట్ అమౌంట్ మనం ఇలా
ఇప్పుడు ఈషా ఫౌండేషన్ కి ఇచ్చారని అన్నారు కదా, అదేనా మేడం ఇంకా అంతకన్నా ఎక్కువ ఇచ్చిన రోజు? తిరుమలకి ఇచ్చానండి, మన తిరుపతి దేవస్థానానికి ఉంది, అండ్ మన యాదగిరి ఎక్కువ ఇచ్చింది హైయెస్ట్ ఎంత ఇచ్చారు? తిరుమల దేవస్థానం మాకు ఇంట్లో అందరికి కావాలండి, ఒక మనిషికి 1 CR మనం డొనేట్ చేయాలి. ఏంటి, మన లైఫ్ లాంగ్ డొనేషన్ కోసం. అంటే ఇప్పుడు మా ఇంట్లో ఎంతమంది ఉన్నాం, 5 ఉన్నాం, 5 CR అయినట్టే కదా. ఓకే, అది హైయెస్ట్ అదే హైయెస్ట్ అమౌంట్. ఏదైనా కోరిక ఉందా మేడం ఇది తీరాలి అని చెప్పి? కోరిక అంటే పిల్లలు బాగా సెటిల్ అవ్వాలండి, అదొక్కటే నా లైఫ్ లో కోరిక. నా లైఫ్ అంతా కూడా పిల్లల గురించే, నేను ఏది చేసినా మా పిల్లల గురించే. నేను పడిన కష్టం వాళ్ళు పడొద్దు, నేను చూసిన బాధలు వాళ్ళు చూడదు. వాళ్ళు ఒక మంచి స్టేజ్ లో ఉంటే, నాగమణి వాళ్ళ పిల్లలు అని చెప్పుకోవద్దు, పలానా అభిషేక్ వాళ్ళ మమ్మీ, పలానా సాయి వాళ్ళ మమ్మీ, అలా వాళ్ళ పేరు నాకు చెప్పుకునే స్టేజ్ కి నేను వెళ్ళాలనుకుంటున్నా, అంతే. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మ్యామ్ పలానా నాగమణి గారు ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఇందులో ఇంత రాని ఇలా ఉంటారు అని చెప్పేసి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అని? బిజినెస్ చేసి నాగమణి గారు అని అసలు లేదు. ఆలోచన అంటే మనకేం లేదు. మరి దేవుడు మరి అలా ఇచ్చేసాడు. మనం బిజినెస్ కి వస్తానని అనుకోలేదు, ఈ రోజు ఇలా ఉంటాము, ఇన్ని గుళ్ళకి ఇలా చేస్తామని మనం ఏం అనుకోలేదు, కానీ అలా అయిపోయింది అంతే. ఇంకేమైనా హైట్స్ రీచ్ అవ్వాలి బిజినెస్ లో అని ఆలోచన? ఉన్న వరకు ప్రశాంతంగా ఉంటే చాలు, ఉన్నాయి చాలు అంతే. ఒకళ్ళు వచ్చి మనల్ని అనొద్దు, ఒకళ్ళకి మనం అన్యాయం చేయొద్దు. ఒకటే నమ్ముతా చూడండి, అద్దం ముందు నుంచున్నప్పుడు మన మనస్సాక్షికి మనం కరెక్ట్ అని సమాధానం చెప్పుకుంటే చాలు. 100 మంది 100 అనుకొని మొరుగుని కుక్కలు అనుకోవడమే, అంతకు మించి ఏం లేదు. కానీ మన మనస్సాక్షికి అయితే కరెక్ట్ గా నిలబడ్డామా చాలు, నాకు అది ఒక్కటి చాలు. మన వల్ల సొసైటీకి ఏమి ఇబ్బంది కాకుండా మనం హ్యాపీగా ఉంటే అంతే చాలు. మన పిల్లలు మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, మా హస్బెండ్ మంచిగా ఉండాలి, అప్పుడప్పుడు కొట్లాడుకోవాలి, అంతే. అది చాలు నాకు. మ్యామ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలని నేను అనుకుంటున్నారా? దాని గురించి కూడా నాకు తెలీదు, మళ్ళీ జోక్ వేస్తున్నారు మీరు, ఆగండి బాబు. జోక్ కాదు మ్యామ్, ఆల్రెడీ బిజినెస్ కోసం ఐడియా లేదు కదా, అలానే అందులో వచ్చి బాగా రూల్ చేస్తున్నారు, ఇలానే పాలిటిక్స్ లోకి కూడా వచ్చే ఛాన్స్. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు, అది ఆ నాలెడ్జ్ కూడా వద్దు నాకు. 22 మెంబర్స్ ని ఆల్మోస్ట్ అందులో 18 మెంబర్స్ ఆడపిల్లలనే చదివిస్తున్నారు కదా, అలాగే మన ఉమెన్స్ కి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటే అది ఏంటి? ఏం లేదు, మనం చక్కగా ఉన్నాం అనుకో, మనం ఇల్లు ఎంత నీట్ గా చేసుకుంటామో అలాగే మన పనులు కూడా మనం చేసుకోవచ్చు అనేసి. ఏదో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, వేస్ట్ లో కూడా మనం చాలా తీస్తాము. కొంచెం చిన్న కొద్ది బ్రెయిన్ పెడితే మనం కూడా ఎక్కడికో వెళ్తాం, అదొక్కటైతే నేను గట్టిగా చెప్తా. మ్యామ్ ఇదే మంత్ లో మీది 23rd కి బర్త్డే అని విన్నాము, బాగానే సర్చ్ చేశారు. సో మన ఛానల్ నుంచి అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇలాగే ముందు ఇంకా ఆడపిల్లలకి హెల్ప్ చేస్తూ మన ఉమెన్ పవర్ ని పైకి తీసుకురావాలి మేడం. మీరు అందరికీ చేద్దాం, మనం ఎందుకు, మనం ముందుంటేనే అందరు ముందుండేది కదా, అంతే అని. అండ్ మా TG24 టీమ్ నుంచి once again many more happy returns of the day ma'am. Thank you. And next time your birthday, many more happy returns of the day Muthu. Thank you Muthu. many more happy returns of the day ma'am. జన్మదిన శుభాకాంక్షలు మేడం గారికి. Thank you. పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం గారు. నేను మొహమ్మద్ యాసిఫ్ పాషా, TG24 టీవీ CEO. యాక్చువల్లీ ఈరోజు మన క్యాసినో క్వీన్ అండ్ పేదలకు అండగా నిలిచేటువంటి నాగమణి గారు, మణి నాగమణి గారితో అయితే మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇవన్నీ ఒక పార్ట్ అయితే, మేడం మా కోసం తన స్వచేతులతో చేసిన టీ అనేది మాకు లైఫ్లో మెమొరబుల్. అసలు చేసే సాఫ్ట్వేర్ కానీ సంథింగ్ ఏదైనా ప్రైవేట్ జాబ్లలో జస్ట్ 20-30 వేలు రాగానే అసలు ఒక పని మనిషిని పెట్టుకొని అసలు ఇంట్లోనూ మర్చిపోయే సిచ్యువేషన్ మనం ఈ జనరేషన్లో చూస్తున్నాం. కానీ అటువంటి సిచ్యువేషన్లో కూడా మేడం అయితే అసలు ఇన్స్పైరింగ్. అందుకోసం ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మేడంకు ఇదే మా బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అండ్ ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణమైనటువంటి మహేష్ అన్న సపోర్ట్తో మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అండ్ ఇంకా చెప్పాలంటే మేడం గురించి ఇంకా నాకు మాటలు సరిపోవు, టైం లేదు కాబట్టి. మేడం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇట్లానే ఉంటూ
ఎంతో మంది పేదలకు అండగా నిలవాలని చెప్పేసి, ఎంతో మంది కష్ట సుఖాల్లో మీరు కూడా అంటే మీరు ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ఇంకా డెవలప్మెంట్ అనేది చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మీరు ఇట్లానే కాదు ఇంకా మంచి పొలిటీషియన్ కావాలని కూడా మా కోరిక. థ్యాంక్ యూ. డివోషనల్ పరంగా కూడా చాలా అచీవ్మెంట్ ఉంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మ్యామ్. మీరు ఇలాగే మంచిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటూ మేము ఇంకో 10 మందికి ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తూ వారికి విద్యని ఇస్తూ వారిని మంచిగా చూసుకోవాలి. అండ్ మీరు కూడా మంచిగా ఉండాలి, పొలిటీషియన్ కూడా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డివోషనల్ పరంగా ఇంకా మీరు ముందుకు ఇంకా మంచి మంచి పనులు చేస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పిల్లలు కూడా బాగా మరి ఇది ఇవాళటి మన మణి నాగమణి గారి క్యాసినో క్వీన్ గారి ఇంటర్వ్యూ. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాము. సైనింగ్ ఆఫ్ TG24 టీవీ. నెక్స్ట్ సైనింగ్ ఆఫ్ సేస్ మీడియా, సైనింగ్ ఆఫ్ RP7 టీవీ, సైనింగ్ ఆఫ్ ఒమేగా టీవీ.